గిరి రైతుల నుండి కాఫీ గింజలు మద్దతు ధరతో కొనుగోలుకు జీసీసీ ద్వారా కూటమి ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వర్ స్పష్టం చేశారు. బుధవారం పాడేరు మండలం దొడ్డిపల్లి గ్రామంలో ఐటీడీఏ జీసీసీ సంయుక్త నిర్వహణలో గిరిజన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిడ్డి ఈశ్వర్ మాట్లాడుతూ కాఫీ ప్రాజెక్టు ద్వారా గిరి రైతులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. రైతులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి కాఫీ కొనుగోలు ధరలు నిర్ణయించడం జరిగిందన్నారు. పార్చ్మెంట్ కిలో 285 రూపాయలు, చెర్రీ 150 రూపాయలు, రోబస్టా చెర్రీ 80 రూపాయలకు జీసీసీ సిబ్బంది గ్రామాలకు వచ్చి కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. మా కూటమి ప్రభుత్వం గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన ప్రాంతానికి ఏదైతే వాణిజ్య పంటగా భూమి కొండ ప్రాంతాన్ని భూమి 60 ఎకర్ పట్టాలు ఇచ్చి ఆ పట్టాల్లో కాఫీ పంటని ప్రోత్సహించడం కోసం మా రైతులకు కాఫీ మొక్కల్ని ఇస్తూ అలాగే సిల్వర్ ఓక్ మిరియాలు పండించుకునేలాగా అవకాశం కల్పించి సబ్సిడీతో లోన్లు కూడా ఇచ్చి ఈరోజు అరకు కాఫీని ప్రమోట్ చేసినటువంటి గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేద గిరిజన రైతులము ఏదైనా వరి పండించుకుంటే అంతంత మాత్రమే ఆర్థికంగా వచ్చేటటువంటి పంటల్లో ప్రధాన పాత్రని ఈరోజు కాఫీ తీసుకుంటుంది. ఈ కాఫీ పంట ఈరోజు పండించినటువంటి రైతుకి సరైన గిట్టుబాటు ధర కానీ అలాగే ఆ కాఫీ ప్రాసెసింగ్ చేసి పార్చ్మెంట్ కానీ అలాగే అరాబికా చెర్రీకి రేటు కానీ వ్యవస్థకు కానీ వీటికన్నిటికీ ఒక మంచి గిట్టుబాటు ధరని ఈరోజు పార్చ్మెంట్ కాఫీకి 285 రూపాయలు, అరాబికా చెర్రీకి 150 రూపాయలు, అలాగే రోబస్టాకి 80 రూపాయలు రేట్లు కిలోకి కేటాయించడమే కాదు గిరిజన సహకార సంస్థ ద్వారా కాఫీని కొనుగోలు చేయడం, ఆ రైతు వద్దకే వెళ్ళి నాణ్యమైనటువంటి శిక్షణలు ఇచ్చి కాఫీ ఆ పళ్ళు ఏరడమే కాదు దాన్ని ఎలా ప్రాసెసింగ్ చేసి మాయిశ్చర్ 10.5 వచ్చేలాగా ఆ తేమని తగ్గించి ఈరోజు రైతుకి పార్చ్మెంట్కి 285 రూపాయలు ఇస్తున్నారు. ఆ కార్యక్రమాన్ని ఈరోజు పాడేరు నియోజకవర్గంలో పాడేరు మండలంలో దొడ్డిపల్లి గ్రామంలో ఈరోజు సేకరణ కేంద్రాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇది నిజంగా మా 11 మండలాలు ఉన్న విశాఖ ఏజెన్సీలు ఉన్న కాఫీ రైతులందరికీ కూడా ఒక శుభ పరిణామం. అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పండుతున్నటువంటి కాఫీని ప్రపంచ దేశాలకి కూడా అది మార్కెటింగ్ ద్వారా అందరికీ అరకు కాఫీ అంటే అదొక బ్రాండ్, ఆ బ్రాండ్ తెచ్చిన ఘనత కూడా మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారిది. ఖచ్చితంగా మేమంతా వారికి రుణపడి ఉంటాం. ఇంకా కాఫీ రైతులను ప్రోత్సహించడానికి కాఫీ కల్లాలు కానీ టార్పన్స్ కానీ అలాగే దాంట్లోనే అంతర్ పంటగా ఉన్నటువంటి సిల్వర్ ఓక్ మీద వెళ్ళేటటువంటి మిరియాల ఏరుకోవడానికి ల్యాడర్స్ కానీ ఇవన్నీ కూడా ట్రైకార్ లోన్స్ ఇచ్చి గతంలో ప్రోత్సాహం చేశారు. ఇంకా ఎక్కువ రైతులు ఇప్పుడు ఇంకా ఆ ప్రోత్సాహాలను తీసుకొని ఎక్కువ మంది రైతులుగా ఇప్పుడు పంటలు పండిస్తున్నారు. కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అందరూ ఆర్థికంగా సంపద సృష్టించడం అన్నది చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం. అలా రైతుకి కాఫీ రైతుకి సంపద సృష్టించేటటువంటి అవకాశం కల్పించినటువంటి మా కూటమి ప్రభుత్వానికి జీసీసీ సంస్థ ద్వారా అందిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి మేము కూడా భాగస్వాములు అవ్వడం, దీంట్లో భాగంగా జీసీసీ మేనేజర్ గారు వెంకటేష్ గారు అలాగే వైజాగ్ నుంచి చేసినటువంటి శ్రీనివాస్ గారు వాళ్ళ యొక్క జీసీసీ సిబ్బంది వీళ్ళందరూ కూడా, ఎందుకంటే వీళ్ళంతా మా గిరిజనులే, జీసీసీలోనే ఉద్యోగ ఉపాధిని పొందుతున్నారు. ఎటువంటి మోసం లేకుండా గిరిజన రైతుకి సరైనటువంటి
సక్రమంగా నాణ్యమైనటువంటి సరుకుని తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఆర్థికంగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా 24 అవర్స్లోనే వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసేటటువంటి కార్యక్రమాన్ని జీసీసీ చేస్తున్నారు కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మేమంతా ప్రజాప్రతినిధులు అంతా జీసీసీ డైరెక్టర్ గారు నాగరాజు గారు, చైర్మన్ శ్రావణ్ కుమార్ గారు, అలాగే మా ఎంపీపీ గారు, మేమంతా కూడాను గిరిజన రైతులకి మేము అవగాహన కల్పిస్తూ వారికి వచ్చినటువంటి సమస్యల్ని మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మాజీ ఎంపీపీ ఎస్వి రమణమూర్తి, క్లస్టర్ ఇన్ఛార్జ్ డప్పొడి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.